నీ జీవితంలో ఒక్క గడియ దేవునికి ఇచ్చి చూసి నువ్వు దేవునితో మాట్లాడు. ఇవ్వకుండా దేవుడు నాకు ఏం చేయట్లేదు అంటే కాదు ప్రేమ దేవుని బిడ్డ. నీ హారములలో ఒక్క హారము చేత ఆ హారము నువ్వు సంపాదించాలి. అంటే నీ హారముతో దేవుని వశపరచుకోవాలి, అనగా నీ ప్రార్థనతో దేవుని వశపరచుకోవాలి, నీ ప్రార్థనతో దేవుని అంగీకరింపచేసుకోవాలి, నీ ప్రార్థనతో దేవుణ్ణి ప్రేమ సహవాసాన్ని కోరుకోవాలి. నీ ప్రార్థనతో నువ్వు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపును నువ్వు తెలుసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. నీ ప్రార్థనతో దేవుని ప్రేమ దేవుని బిడ్డలారా ఆయనలో ఉన్నటువంటి ప్రణాళిక నువ్వు తెలుసుకోవాలి. అని ప్రార్థనతో దేవుణ్ణి పొందుకోవాలి. దేవుని కలిగి ఉన్నప్పుడు నువ్వు నిండకుండలాగా ఉంటావు. నీలో ఏముంటుంది? నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉంటే ఏముంటుంది అంటే నిలబడ ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది. అసలు ఏది కూడా జయించలేను అనేటువంటి పరిస్థితి నుంచి సమస్తము జయించగలను అనేటువంటి దాని కిందికి నువ్వు వస్తావు అన్న సంగతిని నువ్వు గ్రహించాలి. ఇప్పటిదాకా నువ్వు పొందుకోలేనివన్నీ కూడా నువ్వు పొందుకోగలుగుతావు.